హరీష్ రావు గారు మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడుకుంటా ఈరోజు కేటీఆర్ గారికి సిట్ నోటీసులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇది కేవలం మీరు ప్రశ్నిస్తున్నందుకే సిట్ నోటీసులు వస్తున్నాయని చెప్పడానికి ట్రై చేశారు. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు నైనీ కోల్ బ్లాక్ విషయంలో. మీ హయాంలో కూడా మీరు టెండర్లు పిలిచినప్పుడు ఆగిపోయినాయని ఇవాళ తేట తెల్లని చేసిరు వారు కూడా. ఏమని, ఈ సైట్ విజిటింగ్ సర్టిఫికేట్స్ అనేది రెగ్యులర్ ప్రక్రియనే. ఈ నైనీ కోల్ బ్లాక్ క్యాప్ 2 మైనింగ్ విషయంలో కూడా 17 మంది సభ్యులు అప్లికేషన్ పెట్టారు. సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వలేదు, ఇంకా ప్రక్రియ కంప్లీట్ కాలేదు, ఇంకా డెడ్ లైన్ కంప్లీట్ కాలేదని. అంటే ఈరోజు మీరు తెలంగాణ ప్రజలకు ఏమైపోయింది, రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కేటాయిస్తురని, రేవంత్ రెడ్డి బామ్మర్ది ఈ సర్టిఫికెట్లు అనేది కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి చాలా మందిని కట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇలా సెంట్రల్ మినిస్టరే క్లారిటీ ఇచ్చిండు. దేశవ్యాప్తంగా కూడా ఈ సైట్ విజిటింగ్ అనేది చేసిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్లో వాళ్ళు డిక్లరేషన్ చేస్తారు ఏమని, మేము సైట్ విజిట్ చేసినాం, మాకు టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి ఏ అబ్జెక్షన్ లేదు, మేము అన్ని తెలిసే చేస్తున్నామని చెప్పే ప్రక్రియ ఉంటుందని. అంటే దీంతో ఏమర్థమైంది, మీ హయాంలో మీరు కూడా నైనీ బ్లాక్ విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఆపిరు, ఎందుకంటే అప్పుడు అవకతవకలు జరుగుతున్నాయని. ఇప్పుడు ఇంకేం జరగలేదు, ఇంకా డెడ్ లైనే కంప్లీట్ కాలేదు, ఇంకా సర్టిఫికెట్లు ఎవరికి ఇవ్వలేదు, ఇంకా టెండర్ల ప్రక్రియ కంప్లీటే కానప్పుడు మీరు వచ్చి మీ హయాంలో మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి, మీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్, మీ సొంత కేసీఆర్ గారి అల్లుడి ఫోన్ని ట్యాప్ చేసిరన్న విషయం గురించి సిట్టు నడుస్తుంటే మీరు కేవలం తప్పుదో వటీనికి నైనీ బ్లాక్ కథ, ఈ కథ ఆ కథ చెప్తే ఈరోజు సెంట్రల్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చిండు కదా, ఇంకేం జరగలేదు, ఇంకా టెండర్లే ఓపెన్ చేయలేదు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి, పొద్దున్న లేస్తే ఈ బామర్దులకు ఒకటే ఒక ప్రక్రియ, మళ్ళీ ప్రజలు వీళ్ళని ఆదరిస్తారన్న నమ్మకం వాళ్ళకి లేదు. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే 24 గంటలు కాంగ్రెస్ పార్టీని ఎండగడితే అవకాశం వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని. ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు అనుకోలే. నీ అంత పోకడా ఏం చేసినా నడుస్తుంది, మాకు తిరిగే లేదు, మాకు అపోజిషన్ లేదనుకున్న వాళ్ళకు సడన్ గా ప్రజలు షాక్ ఇచ్చారు. ఆ షాక్లకు వెళ్ళి కోలుకోకుండా రోజు చెప్పిందే చెప్పి నిన్న చెప్పిరు, ఇవాళ చెప్పిరు, రేపు చెప్తారు. ఎన్ని రోజులు చెప్తారు తెలంగాణ ప్రజలకు? మాకు చిత్తశుద్ధి ఉంది, మమ్మల్ని ప్రజాపాలనకు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, మాకు ప్రజలే న్యాయ నిర్ణేతలు, మేము 6 గ్యారంటీలు ఇవ్వడానికి 100% ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల 6 గ్యారంటీలు ఏకకాలంగా ఇవ్వలేకపోయినాం. దీనివల్ల మీ హయాంలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినందుకు ఈ పరిస్థితి వచ్చింది. హరీష్ రావు గారు ఏడబడితే అడవై చౌరస్తాల మీద